హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చివరి అంకానికి చేరే కొద్దీ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కి చుక్కలు చూపిస్తూ వరుస టాస్క్లతో ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాడు బిగ్ బాస్. ఇక ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9th వీక్ క్యాప్టెన్ ఎవరో తెలుసుకోవడానికి ముందుగా క్యాప్టెన్సీ పోటీదారులను ఎంపిక చేయడానికి బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ని 3 టీమ్స్గా విభజించి పలు రకాలైన టాస్క్లు అయితే పెడుతున్నాడు. ఈ సమయంలోనే రెండో లెవెల్ టాస్క్ అయితే బిగ్ బాస్ హౌస్ మేట్స్కి ఇవ్వడం జరిగింది. ఈ కారణంగా ఇక హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్లో నుంచి బ్లూ టీం నుంచి రీతు, పింక్ టీం నుంచి దివ్య, ఆరెంజ్ టీం నుంచి తనూజ అయితే పాల్గొనడం జరిగింది. ఈ ముగ్గురు కూడా ఈ ముగ్గురిలో మొదటి టాస్క్ దివ్య ఆడి ఓడిపోయింది, అది కూడా ఘోరంగా ఓడిపోయింది అని చెప్పవచ్చు. ఇక తనూజ అలాగే రీతు ఈ ఇద్దరు కూడా ఇప్పుడే ఈ సీజన్లో ఈ వారంలో మొదటి టాస్క్ ఆడబోతున్నారు. అయితే ఈ టాస్కే డార్క్ రూమ్ టాస్క్. స్మెల్ ఇట్, టేస్ట్ ఇట్, గెస్ ఇట్. ఈ టాస్క్ని డార్క్ రూమ్లో ఏర్పాటు చేయడం జరిగింది బిగ్ బాస్. డార్క్ రూమ్లో కొన్ని వస్తువులను పెడితే భయపడకుండా వెళ్ళి అక్కడ ఉన్న వస్తువులని స్మెల్ చేసి టేస్ట్ చేసి ఆ వస్తువు ఏమిటో చెప్పాల్సి ఉంటుంది. అవి పదార్థాలైనా అవ్వచ్చు, వస్తువులైనా అవ్వచ్చు అంటూ బిగ్ బాస్ అయితే చెప్పాడు. ఇక ఈ టాస్క్ ప్రారంభం కాగానే తనూజ అలాగే రీతు అలాగే దివ్య ఒకరి తర్వాత మరొకరు డార్క్ రూమ్లోకి అయితే వెళ్ళారు. అయితే ఈ ముగ్గురిలో ఎక్కువగా కామెడీ పండించింది కానీ కామెడీ చేసింది కానీ తనూజ అని చెప్పవచ్చు. తనూజ ఒకవైపు భయపడుతూనే అందరినీ అట్రాక్ట్ చేయాలనే ఉద్దేశంతో మరోసారి మళ్ళీ టాస్క్ గురించి ఆలోచించి టాస్కులు అయితే ఇరగదీసేసి అక్కడ ఉన్న 4 వస్తువుల్లో 3 వస్తువులను స్మెల్ చేసి టేస్ట్ చేసి గెస్ చేసిందనే చెప్పవచ్చు. దీంతో తనూజ ఈ టాస్క్లో విజయం సాధించి తమ టీంకి అలాగే ఎదుటి టీంలో నుంచి ఒకరిని తప్పించే అవకాశాన్ని అయితే లభించింది. సో తనూజ ఎట్టకేలకి టాస్క్ గెలవడంతో తనూజకి కూడా గ్రీన్ బ్యాడ్జ్ అయితే వచ్చింది. ఈ కారణంగా రెబల్స్ ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల నుంచి తనూజని అయితే ఇక తప్పించలేరు అని చెప్పవచ్చు. అయితే ఇక ఎవరిని తనూజ టాస్క్లో నుంచి తప్పించుంటుంది అనుకుంటున్నారో వారి పేరుని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే రీతు, దివ్యాలను ఓడించి టాస్క్ గెలిచిన తనూజపై కూడా మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.